కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడ్డా, కేసీఆర్ అనే ఒక మహాశక్తి తెలంగాణలో లేకపోయినా ఈ రెండు పార్టీలకు ఏం లాభమని ఒక్కసారి లాజికల్గా ఆలోచన చేయండి అని చెప్పి మీ సోదరులందరూ కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా ఉండి, కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా బీఆర్ఎస్ పార్టీ నడుపుతుంటేనే కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డికి థ్రెట్ అనే విషయం స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి నిత్యం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బీజేపీ పార్టీకి బీ టీమ్గా మారినారనే ఒక దుష్ప్రచారం చేసే ఒక ప్రయత్నం చేస్తుంటారు. రేవంత్ రెడ్డి గారికి ఒక కోరిక, బీజేపీతో బీఆర్ఎస్ పార్టీయే కానీ కేసీఆర్ గారే కానీ వాళ్ళ యొక్క పార్టీలో లేకపోతే వాళ్ళ అలయన్స్లో మేము భాగస్వాములు కావాలనే ఒక కోరిక కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి ఉంటే, బీజేపీ పార్టీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు తెలంగాణలో, కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు తెలంగాణలో అధికారం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రాలేదనే విషయం చాలా స్పష్టంగా బీజేపీ వాళ్ళకు తెలుసు. కాబట్టే రెండు జాతీయ పార్టీలకు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే టార్గెట్ అయినారనే విషయం చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు. అయితే మేము 2 రోజుల కిందట భవన్లో మా ప్రాంతానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భాన బీజేపీ కాంగ్రెస్ ఒకటే మణికొండ మున్సిపాలిటీలో గ్రౌండ్ లెవెల్లో కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో నాయకత్వమే కానీ చాలా దగ్గర వీళ్ళు కలిసి పనిచేస్తున్నారనే విషయం నేను చాలాసార్లు ఆ స్పీచ్లో చెప్పడం జరిగింది. దాని విషయంలో బండి సంజయ్ గారు మొన్న ప్రెస్లో ఎక్కడో మాట్లాడడం నేను చూసిన. మాట్లాడుతూ బండి సంజయ్ గారు ఏం చెప్పారు, నాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు ఇట్లా మీరు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. 1. 2, బీఆర్ఎస్ పార్టీ ఒక విధ్వంసకరమైన పార్టీ, ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయాలని చెప్పారు. 3, లగచర్ల జరిగిన ఘటన, కొడంగల్లో జరిగిన ఘటనకి బీఆర్ఎస్ పార్టీయే కారణం అన్నట్టు, దానికి సంబంధించి నరేందర్ రెడ్డి గారిని జైలు వేయడం సరిపోలేదంట, కేటీఆర్ గారిని కూడా జైలు వేయాలని చెప్పి బండి సంజయ్ గారు చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ముఖ్య కారణం బండి సంజయ్ గారికి మీ ద్వారా కొన్ని విషయాలు అడగడం చెప్పడానికే. బండి సంజయ్ గారు, మీరు రాజకీయాలకి వెళ్ళి పక్కలు జరగాలనో శాశ్వతంగా రాజకీయాలు మానుకోవాలనో మాకేమీ లేదు, ఎందుకంటే అది కాని పని అని మాకు కూడా తెలుసు. మీరు సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చినారు. భారతదేశం యొక్క సహాయ మంత్రి, హోం సహాయ మంత్రిగా మీరు పనిచేస్తున్నారు. మీరు 10 కాలాల పాటు తెలంగాణ ప్రాంతానికి, భారతదేశానికి సేవ చేయాలనే కోరుకుంటున్నాం. మీరు రాజకీయాలు ఏం మానుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను 3 సందర్భాలు చెప్తా. ఈ 3 సందర్భాల్లో మీరు రేవంత్ రెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కలిసి పనిచేయాల్సి వచ్చింది, ఆ సందర్భాలకు కారణాలు ఏంది, లేకపోతే దానికి ఒక రీజనింగ్ అన్న మాకు ఇస్తే నేను మరో రోజు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి ఇదే తెలంగాణ భవన్ నుంచి నేను స్పష్టంగా చెప్తా, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎటువంటి అలయన్స్ లేదని.